గాడ్ బ్లెస్ యూ ఆల్. వెల్కమ్ టు మై ఫ్రెండ్లీ మ్యాథ్స్ ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేద్దాం ఒక చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ని తీసుకున్నాను ఆర్డి శర్మ క్లాస్ 10th నుంచి. 1/4 of a herd of camels was seen in the forest. Twice the square root of the herd had gone to mountains and the remaining 15 camels were seen on the bank of a river. Find the total number of camels. ఇటువంటి క్వశ్చన్స్ మీకు చేయడంలో కనుక ఒకవేళ ఇబ్బంది అనిపించి లేదంటే సింపుల్ సిల్లీ మిస్టేక్స్ అవుతుంటే కనుక ఈ వీడియోని పూర్తిగా ప్లీజ్ చూడండి. ఇది నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1/4 of a herd of camels. హర్డ్ ఆఫ్ క్యామెల్స్ ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. గ్రూప్ ఎన్ని క్యామెల్స్ ఉన్నాయో ఆ గ్రూప్లో మనకు తెలియదు కనుక దాన్ని మనం ఎక్స్ అనుకుందాం. లెట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ క్యామెల్స్ బి ఎక్స్. ఇప్పుడు ఈ ఎక్స్లోంచి 1/4 of ఎక్స్, ఓకేనా, అంటే x/4 ఎక్కడొచ్చాయి? సీన్ ఇన్ ద ఫారెస్ట్. ఓకే, ఇప్పుడు ఈ ఎక్స్కి స్క్వేర్ రూట్ ఆఫ్ ద హర్డ్స్ చూడండి ఇక్కడ ఇచ్చాడు. ట్వైస్ ద దేనికి స్క్వేర్ రూట్ ఆఫ్ ద హర్డ్ మనం ఎక్స్ అనుకున్నాం కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ హర్డ్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ అయిపోతుంది. అండ్ ట్వైస్ అంటే 2 into స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ అంటే 2 స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్. క్యామెల్స్ గాన్ టు మౌంటైన్స్ మీదకి వెళ్ళిపోయి ఇవి రెండు అయిపోయాక ఇంకెన్ని మిగిలాయి? రిమైనింగ్ ఎన్ని మిగిలాయి? 15 మిగిలాయి. వాజ్ సీన్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ అ రివర్. నంబర్ ఆఫ్ క్యామెల్స్ సీన్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ అ రివర్ ఈజ్ 15. ఇప్పుడు ఈ మూడింటిని మనం కనుక యాడ్ చేసేస్తే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ క్యామెల్స్ వచ్చేస్తాయి కదా. టోటల్ నెంబర్ ఆఫ్ క్యామెల్స్ మనం ఎక్స్ అనుకున్నాం. అందుకు మనకి ఈక్వేషన్ ఏమొస్తుంది? టోటల్ నెంబర్ ఆఫ్ క్యామెల్స్ది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అపాన్ 4 ప్లస్ 2 స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 15 కదా. ఇది వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఎలా సింప్లిఫై చేయాలో ఎవరికైతే తెలీదో వాళ్ళు ప్లీజ్ చాలా కేర్ఫుల్గా చూడండి. ఎవరికి తెలుసో వాళ్ళు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోండి ప్లీజ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ డినామినేటర్లో 1 ఉందంటే ఇక్కడ 4 LCM కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రతి టర్మ్ని 4తో మల్టిప్లై చేసేయడమే, అంతే. 4 into x, 4 into x upon 4, 2 square root of x multiplied by 4 and 15 multiplied by 4. ఇది ఏమైపోతుంది? 4 into x ఈజ్ ఈక్వల్ టు 4x అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఇది 4x upon 4 ఉంది కాబట్టి ఈ డినామినేటర్ అండ్ న్యూమరేటర్ 4 క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ మిగులుతుంది ఓన్లీ x మిగులుతుంది. ఈ పైన 4 అండ్ ఈ కింద 4 రెండు క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ x మిగులుతుంది. ఇక్కడ x, ఇక్కడ 2 స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ని 4తో మల్టిప్లై చేస్తే 2 4s are 8 స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మిగులుతుంది. ఇక్కడ రాసేసాను 8 స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్. అండ్ 15 కూడా మనం 4తో మల్టిప్లై చేస్తే 15 into 4 ఈజ్ ఈక్వల్ టు 60 ఇక్కడ రాసాను కదా. ఇది ఐ హోప్ దిస్ ఈజ్ క్లియర్ టు యూ ఆల్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? ఇవన్నీ ఈ టర్మ్స్ అన్నిటినీ ఈజ్ ఈక్వల్ టుకి ఇట్ సైడ్ తీసుకొస్తే ఇక్కడ 0 అయిపోతుంది ఈ ప్లేస్లో. ఇంకా ఈ వీటిలన్నిటివి సైన్స్ మారిపోతాయి. ఇది ఏం లేదంటే ప్లస్ కదా, ఇది -x అయిపోతుంది, ఇది -8 స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ అయిపోతుంది, ఇది -60 అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ రాసేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 4x -x -8 రూట్ ఎక్స్ -60 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైపోతుంది చూడండి, 4x - x ఈజ్ ఈక్వల్ టు 3x అయిపోతుంది. ఓకే, 3x -8 రూట్ ఎక్స్ -60 ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఇది మిగులుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇలా ఈ ఈక్వేషన్ వచ్చింది. ఈ ఈక్వేషన్ని నేను నెక్స్ట్ పేజ్లో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. 3x -8 రూట్ ఎక్స్ -60 ఈజ్ ఈక్వల్ టు 0. మనం కరెక్ట్గా ఫార్వర్డ్ చేసుకున్నాం. ఎప్పుడు ఫార్వర్డ్ చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు చూడండి ఎలా సాల్వ్ చేస్తారన్నది మీకు డౌట్ అయితే కనుక, ఇప్పుడు ఇది స్క్వేర్ రూట్ని మనం డిలీట్ చేయాలి, స్క్వేర్ రూట్ని తీయాలి ఇక్కడి నుంచి అంటే ఏం చేస్తాం? ఇక్కడ కనుక మనకి స్క్వేర్ రూట్లో ఏదైనా స్క్వేర్ దొరికితే కనుక ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. కానీ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మనం స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ చెయ్యలేం. ఓకే, సో మనం ఏమనుకుందామంటే లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏదో ఒక వేరియబుల్ చేసి దాని స్క్వేర్ అనేసుకోండి, వై స్క్వేర్ అనుకోండి. అంటే ఏం చేస్తాం? ఎక్కడెక్కడ ఎక్స్ ఉన్నాయో అక్కడక్కడ మనం వై స్క్వేర్ పెట్టుకోవచ్చు. మనం అనుకున్నాం లెట్, ఓకేనా. అంటే ఇప్పుడు ఇది ఏమైపోతుంది? 3y² -8
రూట్ ఆఫ్ వై స్క్వేర్, ఎక్స్ ప్లేస్లో వై స్క్వేర్ రాస్తున్నాను, -60 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో వచ్చేసింది. ఓకేనా? దీంట్లో ఏమవుతుంది, ఈ స్క్వేరు ఈ రూటు ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇది ఏమైపోతుంది ఇప్పుడు 3y స్క్వేర్ మైనస్ 8y మైనస్ 60 ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది. చూడండి, ఈ స్క్వేరు ఈ రూట్తో క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ 8y మిగిలింది. ఓకేనా? ఇప్పుడు ఇది మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇప్పుడు ఏం చేస్తాం, దీనికి మిడిల్ టర్మ్కి ముందర వై స్క్వేర్ కోఎఫిషియంట్ని ఈ కాన్స్టెంట్తో మల్టిప్లై చేస్తాం. 3 6 8 కాబట్టి 3 × 60 ఈజ్ ఈక్వల్ టు 180. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ 180 రాసేసుకుందాం. 180ని ఫ్యాక్టరైజ్ చేయాలి మనం. 180ని ఎలా ఫ్యాక్టరైజ్ చేయాలంటే వాటిని మైనస్ చేసి, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ చేస్తున్నాం. మైనస్ చేస్తే మనకి మిడిల్ టర్మ్ అంటే 8 వచ్చేయాలి. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని ఫ్యాక్టరైజ్ చేయడానికి మళ్ళీ ఎవరికైతే ఇబ్బందో వాళ్ళ కోసం నేను డీటెయిల్గా చెప్తున్నాను. ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా చూడండి. మిగతా వాళ్ళు ప్లీజ్ కోపప్ అండ్ ఫార్వర్డ్ చేసి చూసుకోండి. 180ని 2 తోటి మనం ముందర డివైడ్ చేసేద్దాం. 2 9s 18 అండ్ 290 0 కాబట్టి మళ్ళీ 2తో 19 డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 245 వస్తుంది. 45 2s 90 కదా. 45ని ఈసారి 3తో డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 3 1s 3 3 5s 15. మళ్ళీ 15 మనం 3తో డివైడ్ చేస్తే మనకి 3 5s 15. 5ని మనం డివైడ్ చేస్తే 5 1s 5. సో మనకు వచ్చే ఈ ఫ్యాక్టర్స్ కదా, వీటిని మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలంటే మనకి మిడిల్ టర్మ్ వచ్చేయాలి. మిడిల్ టర్మ్ రావాలంటే ఇప్పుడు చూద్దాం. చూడండి, 5 2s 10 అవుతుంది. 3 3s 9 9 2s 18. ఓకేనా? ఈ 2 3 3 మల్టిప్లై చేసామంటే ఇక్కడ నేను రాసి చూపిస్తాను. 2 × 3 × 3 3 3s 9 2s 18 అయింది. ఇక్కడ నుంచి ఒక 2 మనం తీసేసుకున్నాం, ఒక 3 తీసేసుకున్నాం, ఒక 3 తీసేసుకున్నాం. ఇంకేం మిగిలాయి, 5 × 2 5 × 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 10. ఇప్పుడు 18 - 10 ఈజ్ ఈక్వల్ టు 8. మనకి మిడిల్ టర్మ్ 8 వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ మనకి -8 కావాలి అంటే ఏం చేస్తాం, -18 + 10 తీసుకుంటాం. -18 + 10 తీసుకుంటే 18 ముందర మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్లో మైనస్ వస్తుంది. వేరే వేరే సైన్స్ కాబట్టి 18 - 10 చేస్తాం, దట్ ఈజ్ ఈక్వల్ టు 8. అంటే ఇక్కడ మనం ఏంటి రాసుకోవచ్చు, ఇక్కడ ఇప్పుడు మిడిల్ టర్మ్ స్ప్లిట్ చేసేటప్పుడు అంటే 3y స్క్వేర్ -18y + 10y -60 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ నేను ఒక్క పాజ్ ఇస్తున్నాను, మీరు కేర్ఫుల్గా చూడండి. నేను 18 ముందర మైనస్ ఎందుకు పెట్టాను, 10 ముందర ప్లస్ ఎందుకు పెట్టాను అంటే మనకి -8 కావాలి. ఓకేనా? అందుకని ఇక్కడ నేను అలా పెట్టాను. ఇక్కడ మనం +18 ఇక్కడ -10 పెట్టుంటే ఇది +8 వస్తుంది ఆన్సర్లో. ఇక్కడ కానీ మనకి మైనస్ ఉంది కదా, అందుకని ఈ కేర్ఫుల్గా ఇది చూసుకోవాలి. సిల్లీ మిస్టేక్స్ని అవాయిడ్ చేయడం కోసం నేను మరీ చెప్తున్నాను. ప్లీజ్ ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ రెండింట్లో చూద్దాం. రైట్, దీంట్లో మనకి 18 3తో మనం డివైడ్ చేయొచ్చు. ఓకే, 3 6 18 అయిపోతుంది. ఇక్కడ కూడా ఒక y ఉంది, ఇక్కడ ఒక y ఉంది. సో ఈ 3yని మనం కామన్ తీసేసుకుందాం. 3yని మనం కామన్ తీసుకుంటే మనకి ఇక్కడ ఏం మిగులుతుంది, 3y స్క్వేర్లోంచి 3yని బయటకు తీసేస్తే మనకి ఇంకొక y మిగులుతుంది. -18ని మనం 3తో డివైడ్ చేస్తే 6 మిగులుతుంది. 6y సారీ y రాదు కదా, y బయటకు వచ్చింది కదా, ఇంకా 6 మిగులుతుంది. ఓకేనా? ఇప్పుడు మనకి 3y × y - 6. ఇప్పుడు ఇక్కడ +10 తీసుకుందాం. 10 కామన్ చేస్తే 10 కామన్ తీసాను, ఇక్కడ 10 కామన్ తీసేస్తే ఇక్కడ ఏం మిగిలింది, y మిగిలింది. 16ని 10తో డివైడ్ చేస్తే ఇక్కడ కూడా 6 మిగులుతుంది. +10 కాబట్టి ఇది మైనస్ ఉంది కాబట్టి మధ్యలో మైనస్ వస్తుంది. ఓకేనా? సో y -6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి, ఇందులో ఏంటవుతుంది, ఇక్కడ y - 6 ఉంది, ఇక్కడ y - 6 ఉంది. ఇవి మల్టిప్లికేషన్లో ఉన్నాయి. బ్రాకెట్ అంటే మల్టిప్లికేషన్. సో ఇందులోనూ మనకి కామన్ y - 6 వస్తుంది. సో మళ్ళీ y - 6 మనం కామన్ తీసేస్తే
ఓకే, సో ఇక్కడ మిగులుతుంది మనకి 3. ఈ y - 6 మనం కామన్ తీస్తే ఇక్కడే మిగులుతుంది 3y మిగులుతుంది. 3y ఇటు సైడ్ ఏ మిగులుతుంది 10. 3y ప్లస్ 10 ఇంకో బ్రాకెట్లో వచ్చేస్తుంది. 3y ప్లస్ 10 వచ్చేసింది. ఓకేనా, ఇప్పుడు ఏంటి y = 6 అండ్ ఇది ఆర్ = 0 కదా. సో y అంటే ఇక్కడ ఇంకోటి y = 6 అని ఎందుకు పెడుతున్నానంటే ఇప్పుడు దీన్ని ఇంకా స్ప్లిట్ చేయాలంటే మనకేంటి, ఇది 0 వచ్చింది చూడండి, ఇది 0 వచ్చింది అంటే ఎయిదర్ ఈ టర్మ్ అయినా 0 అయిపోతుంది, ఎయిదర్ ఈ టర్మ్ అయినా 0 అవుతుంది. ఎందుకంటే ఏదైనా నంబర్ని మనం 0తో మల్టిప్లై చేస్తూ ఉంటే దాని ప్రోడక్ట్ ఎప్పుడు మనకి 0 వస్తుంది. ఇక్కడ ఏ నెంబర్ ఉన్నా సరే 0తో మల్టిప్లై చేస్తే దాని ప్రోడక్ట్ మనకి 0 వస్తుంది. సో ఈ రెండైనా 0 అవ్వచ్చు, లేదంటే ఇందులోంచి ఏదో ఒకటైనా 0 అవ్వచ్చు. అలా చూస్తే మనకి y - 6 = 0 అనుకుంటాం. y - 6 = 0 ఆర్ 3y ప్లస్ 10 = 0. ఇప్పుడు y - 6 = 0 అయినప్పుడు y = 6 అయిపోతుంది. ఈ -6 ఉంది ఇక్కడ, దీన్ని = ఇటు సైడ్ తెస్తే ఇది +6 అయిపోతుంది. y = 6 ఆర్ 3y = +10 కట్ సైడ్ వెళ్తే -10 వస్తుంది. దేర్ఫోర్ y = -10/3 వస్తుంది. కానీ మనం ఇక్కడ y ఏంటనుకుంటున్నాం, x అంటే నంబర్ ఆఫ్ క్యామల్స్ కెనాట్ బీ నెగిటివ్. ఓకేనా, సో ఈ y = -10/3 మనం రిజెక్ట్ చేస్తాం. నంబర్ ఆఫ్ క్యామల్స్ ఇక్కడ మీకు అర్థం అవ్వాలని రాస్తున్నాను. నంబర్ ఆఫ్ క్యామల్స్ కెనాట్ బి నెగిటివ్, కెనాట్ బి నెగిటివ్. దేర్ఫోర్ y = -10/3 ఈజ్ రిజెక్టెడ్. దీన్ని మనం రిజెక్ట్ చేస్తున్నాం, రిజెక్టెడ్. అండ్ దేర్ఫోర్ y = 6 కదా. y = 6 మనం ఇక్కడ ఏమనుకున్నాం, x = y². దేర్ఫోర్ x = 6 × 6 దట్ ఈజ్ = 36 అవుతుంది. x = ఎందుకు, బికాస్ వీ అజ్యూమ్డ్ x = y². మనం అజ్యూమ్ చేసాం లెట్ x = y². x = y² అనుకున్నాం కాబట్టి మనకి x = 36 వచ్చేసింది. అంటే x ఏంటి, టోటల్ నంబర్ ఆఫ్ క్యామల్స్. ఓకే, ఫైండ్ ద టోటల్ నంబర్ ఆఫ్ క్యామల్స్ కదా. దేర్ఫోర్ ద టోటల్ నంబర్ ఆఫ్ క్యామల్స్, టోటల్ నంబర్ ఆఫ్ camel is 36. This is the answer. ఒకవేళ ఈ వీడియో అంతా మీకు బాగా అర్థమయ్యి మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ దీన్ని లైక్ చేయండి. ఇంకా దీన్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఎంతమందికి ఇది యూస్ఫుల్ అయితే అంత బాగుంటుంది. అండ్ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ చేసుకోకపోతే. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్.